ద్వారక సముద్రగర్భంలో దాగి ఉన్న కాలజ్ఞానం. పరిచయం. ద హుక్. మనమీరోజు చూస్తున్న ఆధునిక ప్రపంచం శాస్త్ర సాంకేతికతతో నిర్మించబడింది అని అనుకుంటాం. కాని వేల ఏళ్ల క్రితమే ఒక అద్భుతమైన నగరం ఉండేది అంటే మీరు నమ్ముతారా? అది కేవలం ఇటుకలతో కట్టిన గోడల నగరం కాదు, ఒక మహా సామ్రాజ్యం. శ్రీకృష్ణుడు స్వయంగా సముద్రం మధ్యలో నిర్మించిన ద్వారక. కాని ఒకరోజు ఉన్నట్టుండి ఆ నగరం మొత్తం సముద్రగర్భంలోకి వెళ్ళిపోయింది. అది కేవలం ఒక ప్రకృతి వైపరీత్యమా, లేక కాలం రాసిన ముగింపా? ఈరోజు మనం ద్వారక మునిగిపోవడానికి గల అసలు కారణాలను, దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక మరియు శాస్త్రీయ కోణాలను విశ్లేషిద్దాం. గాంధారి శాపం, కృష్ణుడి నిష్క్రమణకు పునాది. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత తన 100 కొడుకులను కోల్పోయిన గాంధారి తీవ్రమైన దుఃఖంలో మునిగిపోయింది. ఈ వినాశనానికి కారణం కృష్ణుడే అని ఆమె భావించింది. అందుకే కృష్ణుణ్ణి చూసి, నీ యాదవ వంశం కూడా ఇలాగే అంతమైపోతుంది, నీ నగరం కూడా నామరూపాలు లేకుండా పోతుంది అని శపించింది. ఇక్కడ మనం గమనించాల్సిందేమిటంటే, కృష్ణుడు దైవమైనప్పటికీ ప్రకృతి నియమాలకు మరియు కర్మ సిద్ధాంతానికి కట్టుబడి ఆ శాపాన్ని చిరునవ్వుతో స్వీకరించాడు. ఆ సమయంలో కృష్ణుడి మనస్తత్వం ఎలా ఉండి ఉంటుంది? తన చేతులతో నిర్మించుకున్న నగరం, తన వంశం కళ్లముందే అంతమైపోతుందని తెలిసికూడా ఆయన ప్రశాంతంగా ఉన్నాడంటే అది ఆయన గొప్పతనం. లోకానికి ఆయనిచ్చే సందేశం ఒక్కటే: ఏదీ శాశ్వతం కాదు. ఎంతటి శక్తివంతుడైనా కాలం ముందు తలవంచక తప్పదు. ఈ శాపమనేది కేవలం ఒక మాట కాదు, అది ద్వారక పతనం వైపు పడిన మొదటి అడుగు. యాదవుల మధ్య తలెత్తిన కలహాలు, అహంకారం ఆ శాపాన్ని నిజం చెయ్యడానికి సిద్ధమయ్యాయి. 2. యాదవుల పతనం, అంతర్గత కలహాల విధ్వంసం. ద్వారక అంటే కేవలం ఐశ్వర్యం మాత్రమే కాదు, అది యాదవుల గర్వానికి చిహ్నంగా మారింది. కాలక్రమేణా యాదవులలో క్రమశిక్షణ తప్పింది. మునుల పట్ల వారు చేసిన అవమానం వల్ల వారికి ఒక ఇనుప రోకలి పుడుతుంది. ఆ రోకలి ద్వారానే యాదవ వంశం మొత్తం ఒకరినొకరు చంపుకుని అంతమైపోతారని విధి నిర్ణయించింది. ద్వారక లోపల శాంతి నశించి అరాచకం మొదలైంది. ఇది కేవలం ఒక కథ కాదు, ఒక సామ్రాజ్యం లోపల నుండి ఎలా కుళ్ళిపోతుందో చెప్పే గొప్ప విశ్లేషణ. ఒక రాజ్యాన్ని శత్రువులు నాశనం చెయ్యడం సులభం, కాని స్వంత మనుషులే ఆ రాజ్యాన్ని నాశనం చెయ్యడం చాలా బాధాకరం. యాదవులు తమ శక్తిని తప్పుగా వాడుకున్నారు. కృష్ణుడు వారించినా వినలేదు. ఆ సమయంలో ద్వారకలోని సామాన్య ప్రజలు ఎంత భయపడి ఉంటారో ఊహించండి. ఐకమత్యం లేనిచోట ఐశ్వర్యం నిలవదు అనే సత్యాన్ని ద్వారక పతనం మనకు బోధిస్తుంది. శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించకముందే ద్వారక తన ప్రాభవాన్ని కోల్పోవడం మొదలైంది. 3. ప్రకృతి వైపరీత్యం, సముద్రమెందుకు ఉప్పొంగింది? పురాణాల ప్రకారం శ్రీకృష్ణుడు తన దేహాన్ని త్యజించిన వెంటనే సముద్రం ఒక్కసారిగా ముందుకు వచ్చి ద్వారకను మింగేసింది. అర్జునుడు ద్వారకలోని మిగిలిన ప్రజలను రక్షించడానికి వెళ్ళినప్పుడు సముద్రపు అలలు నగరాన్ని కప్పెయ్యడం తన కళ్లారా చూశాడు. శాస్త్రీయంగా చూస్తే ఆ కాలంలో భారీ భూకంపం రావడం వల్ల, లేదా సముద్రమట్టం అకస్మాత్తుగా పెరగడం, సునామీ వల్ల నగరం మునిగిపోయి ఉండవచ్చు అని పరిశోధకులు చెప్తారు. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటంటే, సముద్రం ఎందుకు కృష్ణుడు వెళ్లిన తర్వాతే వచ్చింది? ఇది ప్రకృతికి మరియు దైవత్వానికి ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. ద్వారక అనేది సముద్రం నుండి అడిగి తీసుకున్న భూమి అని నమ్ముతారు. ఎప్పుడైతే ఆ నగరాన్ని కాపాడే శక్తి, కృష్ణుడు, వెళ్ళిపోయిందో ప్రకృతి తన భూమిని తాను తిరిగి తీసేసుకుంది. ఇది మనిషికి మరియు ప్రకృతికి మధ్య ఉన్న బంధాన్ని, విధి యొక్క అనివార్యతను తెలియజేస్తుంది. 4. పురావస్తు ఆధారాలు, సముద్రగర్భంలో ఏం దొరికింది? దశాబ్దాల తరబడి ద్వారక కేవలం ఒక కల్పిత కథ అని అనుకున్నారు. కాని 1980లలో డాక్టర్ ఎస్ఆర్ రావ్ నాయకత్వంలో జరిగిన సముద్రగర్భ పరిశోధనలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. గుజరాత్ తీరంలో సముద్రం లోపల భారీ గోడలు, రాతి స్తంభాలు, అద్భుతమైన నిర్మాణశైలి ఉన్న కట్టడాలు బయటపడ్డాయి.
ఇవి ఖచ్చితంగా ఒక పురాతన నాగరికతకు చెందినవని తేలింది. కార్బన్ డేటింగ్ ద్వారా ఇవి వేల ఏళ్ల నాటివని గుర్తించారు. సముద్రం అడుగున దొరికిన ఆ ఆనవాళ్లు చూస్తుంటే అప్పట్లోనే వారు ఎంతటి ఇంజనీరింగ్ పరిజ్ఞానాన్ని వాడారో అర్థమవుతుంది. ఆ రాతి కట్టడాల విశ్లేషణ చేస్తే అవి ఏదో సాధారణ గ్రామం కాదు, ఒక భారీ ఓడరేవు నగరమని స్పష్టమవుతోంది. థింక్ డీప్గా ఆలోచిస్తే మన చరిత్రకారులు చెప్పేదానికంటే ముందే మన భారతీయులు సముద్రయానంలో, నగర నిర్మాణంలో ఎంతో ముందున్నారని మనకు అర్థమవుతుంది. ఆ మునిగిపోయిన గోడలు ఈరోజు మనకు ప్రాచీన భారతదేశ వైభవాన్ని మౌనంగా వివరిస్తున్నాయి. 5. భౌగోళిక మార్పులు. ఐసేజ్ ముగింపు ప్రభావమా? కొంతమంది పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ద్వారక మునిగిపోవడమనేది గ్లోబల్ వార్మింగ్ లేదా మంచుయుగం ఐసేజ్ ముగింపుతో ముడిపడి ఉంది. మంచు కరగడం వల్ల సముద్రమట్టాలు పెరిగి తీరప్రాంత నగరాలు మునిగిపోవడం సహజం. ద్వారక కూడా అలా పెరిగిన నీటిమట్టానికి బలి అయి ఉండవచ్చు. ద్వారక భౌగోళికంగా ఒక ద్వీపంలాంటిది కావడం వల్ల దానికి ముప్పు ఎక్కువగా ఉంది. అయితే ద్వారక మునక కేవలం భౌగోళిక మార్పు మాత్రమే కాదు, అది ఒక యుగ పరిసమాప్తి. ద్వాపరయుగం ముగిసి కలియుగం ప్రారంభం కావడానికి అది ఒక సంకేతం. మనం గమనిస్తే ప్రతి పెద్ద మార్పు వెనక ఒక వినాశనం ఉంటుంది. ద్వారక మునిగిపోవడమనేది పాత వ్యవస్థ పోయి కొత్తకాలం మొదలవ్వడానికి ప్రకృతి చేసిన ఏర్పాటేమో అనిపిస్తుంది. ప్రకృతి శక్తుల ముందు మానవ నిర్మిత అద్భుతాలు ఎంత అశాశ్వతమో ఈ ఘటన మనకు గుర్తుచేస్తూనే ఉంటుంది. 6. ముగింపు. ద్వారక మనకు నేర్పే పాఠం. ద్వారక కథ కేవలం ఒక నగరం మునిగిపోవటం గురించి కాదు, అది మానవ జీవితంలోని ఆశలు, ఆశయాలు మరియు అంతిమ సత్యం గురించి. కృష్ణుడంతటివాడు నిర్మించిన నగరం కూడా కాలగర్భంలో కలిసిపోయింది అంటే మనం దేని గురించి గర్వపడాలి? ద్వారక పతనం వెనుక గాంధారి శాపముంది, యాదవుల అహంకారముంది, మరియు ప్రకృతి సిద్ధాంతముంది. వీటన్నిటి కలయికే ఆ మహానగరం యొక్క అదృశ్యం. నేటి ఆధునిక కాలంలో కూడా మనం సముద్రమట్టాలు పెరుగుతున్నాయని భయపడుతున్నాం. ద్వారక చరిత్రను చూస్తే మనకొక హెచ్చరిక కనిపిస్తుంది. ప్రకృతితో విరోధం పెట్టుకున్నా లేదా మనలో మనకు ఐకమత్యం లేకపోయినా ఎంతటి గొప్ప నాగరికతైనా నీలమట్టం కావాల్సిందే. ద్వారక ఈరోజు సముద్రగర్భంలో నిశ్శబ్దంగా నిద్రిస్తూ ఉండవచ్చు, కాని అది చెప్పే పాఠాలు మాత్రం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. ఆ నగరం మళ్లీ బయటపడుతుందా లేదా అది ఒక రహస్యంగానే ఉండిపోతుందా అనేది కాలమే నిర్ణయించాలి.